2026 ఫిబ్రవరి 1 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ టొబాకో ట్యాక్స్ లో చాలా మార్పులు ప్రవేశపెడుతుంది. దీనివల్ల సిగరెట్, బీడీ, పాన్ మసాలా వంటి సిన్ గూడ్స్ యొక్క ప్రైసెస్ చాలా పెరుగుతాయి. అసలు ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పొగాకు, సిగరెట్, పాన్ మసాలా వంటి ఉత్పత్తులపై ఉన్న ప్రస్తుతం జిఎస్టీ కంపెన్సేషన్ రద్దు చేశారు. దాంతో పాటు 40% జిఎస్టీ స్లాబ్ ని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. దీంతో పాటు సిగరెట్లపై అదనంగా అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని, అలాగే పాన్ మసాలాపై హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ ని ఇంపోజ్ చేశారు. కానీ బీడీలపై మాత్రం ఓన్లీ 18% జిఎస్టీ స్లాబ్ లోనే ఉంటాయి. అసలు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మార్పులు తీసుకోవడానికి మేజర్ రీజన్స్ ఏంటంటే, ఇప్పుడు 40% ఆఫ్ జిఎస్టీ స్లాబ్ ఉండడం వల్ల ప్రైసెస్ అనేది పెరుగుతాయి. వాటి వల్ల ఈ టొబాకో ప్రొడక్ట్స్ యొక్క వినియోగం తగ్గుతుంది. ఈ టొబాకో ప్రొడక్ట్స్ వల్లనే మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెస్పిరేటరీ డిసీజెస్. వీటిని తగ్గించడానికి మేజర్ లక్ష్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్టెప్ ని తీసుకురావడం జరిగింది. అలాగే సెకండ్ మేజర్ రీజన్ వచ్చేసి జిఎస్టీ 2.0 రిఫార్మ్స్. ఇందులో కొత్త ఎక్సైజ్ డ్యూటీలు అలాగే సెస్లు కూడా పెంచడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్టెప్ వల్ల మనకున్న మేజర్ ఇంపాక్ట్స్ ఏంటంటే, లాంగ్ టర్మ్ లో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈవెన్ ఏ కంపెనీస్ అయితే ఈ టొబాకో ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఫ్లెక్స్ కానీ ఐటీసీ కానీ, ఏ కంపెనీస్ కి మాత్రం ప్రొడక్షన్ కాస్ట్ అనేది పెరుగుతుంది. లాంగ్ టర్మ్ లో మన టొబాకో ఫార్మర్స్ వేరే క్రాప్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ జియోగ్రఫీలో, అగ్రికల్చర్ లో చాలా ఇంపార్టెంట్, అలాగే ఎకానమీలో, టాక్సెస్ లో చాలా ఇంపార్టెంట్.